అన్నా తన మాటలు అలాగే ఉంటాయన్నా, కానీ మనసు మాత్రం వెన్న అన్నా. మీ మీద కోపం వచ్చి కొట్టిందేమో. నేను క్షమాపణ అడుగుతున్నాను. ప్లీజ్ దయచేసి నా భార్యను వదిలేండి. ఏదో కోపం వచ్చి కొట్టిందేమో. కావాలంటే నన్ను కొట్టండి, నన్ను తనండి అన్న. నీ కాలు పట్టుకుంటానన్నా. అన్నా కావాలంటే ఈ కత్తితో నా పీక్ కోసేయండి అన్న, నా పీక్ కోసేయండి అన్న. ప్లీజ్ అన్నా, కానీ నా భార్యను మాత్రం వదిలేయండి అన్నా. ప్లీజ్ అన్నా, ప్లీజ్ వదిలేయండి, ప్లీజ్ వదిలేయండి. ప్లీజ్ వదిలేయండి శ్రీవారు, ప్లీజ్ అన్నా. ప్లీజ్ నీ కాళ్ళు పట్టుకుంటానన్నా, వదిలే అన్నా. అన్నా నా భార్యకి ఏమనైతే నీ గుండె తట్టుకోలేదన్నా, నీ గుండె తట్టుకోలేదన్నా, తట్టుకోలేదు. దయచేసి తను వదిలేయండి అన్నా, ప్లీజ్ వదిలేయండి అన్నా. నీ భార్య కోసం ఎంత బతిమలాడుతున్నావంటే నీ ప్రేమను అర్థం చేసుకున్నాం. అరే వదిలేయండి రా. నన్ను లాలించు సంగీతం నువ్వే కదా, నిన్ను పాలించు సంతోషం నేనే కదా. నువ్వు చిరుగాలివా లేక విరివానవా, మరి ఆనింగి నేల నిప్పేనువా లేక నేనేనువా. విష్ణు ప్రేమించింది మల్లీశ్వరిని. వాళ్ళ ప్రేమలో నిజాయితీ ఉంది కాబట్టి ఈ పెళ్లి జరిపిస్తున్నాం. టైంకి చాలా పెద్ద హెల్ప్ చేసావు గీత. థ్యాంక్ యూ సో మచ్. ఏమండి మీరు ఇక్కడున్నారా? సరే రండి భోజనం చేద్దరు గాని. నాకు ఆకలిగా లేదు. ఆకలిగా లేకపోవడం ఏంటండి? దాహం, ఆకలి మనిషి జీవితంలో మార్చుకోలేని గుణాలు. అవునా? మరి ప్రేమ, అనురాగం, అభిమానం ఒక్కసారి పుట్టాక ఎప్పటికీ చావని గుణాలు, మార్చుకోలేని అభిప్రాయాలు, అనుభూతులు అవెందుకు మారుతున్నాయి? ఏంటలా అర్థం కానట్టు చూస్తున్నావు? ఒకప్పుడు నీ కళ్ళల్లో నా మీద ప్రేమ కనిపించేది, నాతో ఎక్కువసేపు ఉండాలి అన్న ఆరాటం కనిపించేది, నాకు దగ్గరగా ఉండాలి అన్న ఉబలాటం కనిపించేది. ఇప్పుడు అది లేదు. నిన్ను దగ్గరికి తీసుకుంటే నీ కళ్ళల్లో భయం కనిపిస్తుంది. నీతో గడపాలనుకుంటే నా నుంచి దూరంగా వెళ్ళాలి అన్న ఆతృత కనిపిస్తుంది. ప్రేమ గురించి అంత గొప్పగా ఆలోచించే నువ్వు భర్త ప్రేమని ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నావు? నా దగ్గరికి రావడమే పెద్ద గండం అన్నట్టు బిహేవ్ చేస్తున్నావు రాధిక. ఎందుకీ మార్పు? అసలు మనసులు దూరంగా ఉండి మనుషులు కలిసి ఉండడం అనవసరం కదా? అది కాదండి. అదే రాధిక,
కలిసుంటే సుఖమేంటి, ప్రయోజనమేంటి, సంతోషమేంటి అని అడుగుతున్నాను. మీరెందుకు ఇలా మాట్లాడుతున్నారో నాకు అర్థమైంది. కోపంతో కాదు, నా వల్ల మీ మనసు గాయపడింది అన్న బాధతో అంటున్నారు కదా. కానీ ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి, మీరన్నట్టు మీ మీద పుట్టిన ప్రేమ, అనురాగం నేను చచ్చే వరకు ఉంటాయి. నా జీవితం, నా ప్రేమ మీకే సొంతం. కొన్ని పరిస్థితుల వల్ల మిమ్మల్ని దూరం పెడుతూ మిమ్మల్ని బాధ పెడుతున్నాను. కొన్ని రోజులు ఓపిక పట్టండి. జీవితాంతం మనం సంతోషంగా ఉండొచ్చు. అయితే అలాంటప్పుడు ఆ పరిస్థితి ఏంటో నాకు చెప్పు. కొంచెం అర్థం చేసుకోండి. నేను నిన్నదే అడుగుతున్నాను. నన్ను అర్థం చేసుకో. నన్నెందుకు దూరం పెడుతున్నావు? లోపల అమ్మమ్మ వాళ్ళు భోజనానికి కూర్చున్నారు. నేను వెళ్ళి వడ్డించాలి. మీరు కూడా వచ్చేయండి ప్లీజ్, త్వరగా వచ్చేయండి. రాధిక ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంది? కత్తిపోట్ల వల్ల ప్రమాదానికి గురైనప్పటి నుంచి రాధికలో ఏదో మార్పు కనిపిస్తుంది. ఏంటది? నాకు రాధిక కావాలి, కానీ తను నా ఆవేదనను ఎందుకు తెలుసుకోలేకపోతుంది? లేదు, ఎలాగైనా దానికి కారణమేంటో తెలుసుకోవాలి. ఏంటే ప్రియా ఇంకా ఇంటికి రాలేదు? దానికోసం వెళ్ళిన అమర్ కూడా రాలేదు. ఏమో అమ్మమ్మ, నాకు చాలా టెన్షన్గా ఉంది. ప్రియా, అక్కడ జరిగినవేవి ఇంట్లో చెప్పకు. సరే. అమ్మ ప్రియా, ఎంత రాత్రి వేళ ఎక్కడికి వెళ్ళావు తల్లి? అమర్ అయితే ఎంత కంగారు పడ్డాడో తెలుసా? అమ్మా ప్రియా, ఏమైందమ్మా? బామ్మ, ఏం లేదు బామ్మ. అక్క బర్త్డే కదా రేపు అని కేక్ తేవడానికి వెళ్ళాను. ఒక్క మాటైనా చెప్పి వెళ్ళొచ్చు కదా దినా. ఇంకెప్పుడు అలా చెప్పకుండా వెళ్ళకమ్మా. సరే బామ్మ. శ్రీవారు, బాగా ఆకలిగా ఉంది.
తిను. మీరే తినిపించొచ్చు కదా శ్రీవారు. ఏయ్ ప్రియా, ప్రియా, నిదానంగా తిను. ఈ మంచినీళ్ళు తాగు. నేనంటే మీకు అంత ఇష్టమా శ్రీవారు? అన్నం తినేటప్పుడు మాట్లాడకూడదు. తిను. ఇప్పుడు చెప్పండి శ్రీవారు, నేనంటే మీకు అంత ఇష్టమా శ్రీవారు? నేనంటే ప్రియా, ఇంకా ఆ టాపిక్ వదిలేసాయి ప్లీజ్. బయట ఏదో జరిగినట్టే ఉందే కదా, నాకు కూడా అదే అనిపిస్తుంది. వదిన తినిపించమని అడగడం, అన్నయ్య వారు కూడా మాట్లాడకుండా తినిపించడం చూస్తుంటే ఖచ్చితంగా ఏదో జరిగిందనిపిస్తుంది. మీరు వాళ్ళని తన్నకుండా సారీ చెప్పటం, నన్ను వదిలేయమని వాళ్ళని వేడుకోవటం నాకు నచ్చలేదు శ్రీవారు. మూర్ఖంగా మాట్లాడకు ప్రియా. వాళ్ళు అడిగే సారీ చెప్తే నీ సొమ్మేం పోయేది? నువ్వు ప్రమాదంలో ఉన్నప్పుడు కూడా ఎందుకంత మొండితాను? ఒకవేళ ఆ కత్తి వల్ల నీ పీక తెగుంటే? హే, నువ్వేమైనా ఝాన్సీ లక్ష్మీబాయి అనుకుంటున్నావా, లేక రుద్రమదేవి అనుకుంటున్నావా? అసలే రోజులు బాగాలేవు. రాత్రిపూట నువ్వు ఒంటరిగా వెళ్ళడమే తప్పు. సరే వెళ్ళా, నీకు వాళ్ళ వల్ల ప్రమాదం వచ్చింది, కొట్టాం. సారీ చెప్తే వదిలేస్తామని వాళ్ళు చెప్తున్నారుగా, అప్పుడు సారీ చెప్తే ఏమవుతుంది? నేను అదే కత్తితో పీక కోసుకొని చావరిని చేస్తాను, కానీ చేయని తప్పుకి సారీ మాత్రం చెప్పను. అసలు మీరు కూడా సారీ చెప్పకుండా ఉండాల్సింది శ్రీవారు. ఏ అర్థం లేకుండా మాట్లాడకు ప్రియా. నువ్వు వాళ్ళని చూసావా ఎలా ఉన్నారు? ఎంతకైనా తెగించేలా ఉన్నారు. నేను సారీ చెప్పకపోతే నిన్ను వదిలుండేవాళ్ళు కాదు. చంపితే చంపారు శ్రీవారు. సారీ చెప్పిన దానికంటే వాళ్ళ చేతిలో చావడమే బెటర్. ప్రియా, ప్రియా, అమాయకంగా ఉండు, అంతేగాని మూర్ఖంగా మాత్రం ఉండకు. అమ్మ ప్రియా, ఏమైంది ఇద్దరికి? ఆ బేకరీ వాళ్ళు నిన్ను ఇబ్బంది పెట్టారా ఏంటి? అదో పెద్ద కథలే బామ్మ, తర్వాత చెప్తాను. ప్రియా,
అమరికి నువ్వంటే ప్రాణం. వాడికి కోపం తెప్పించుకమ్మా. రాధిక, కైలాష్ గారు, ఏమైందండి? హ్యాపీ బర్త్డే రాధిక. థ్యాంక్ యూ అండి. నీకోసమని ఒక గిఫ్ట్. వావ్, గిఫ్ట్ అంటే కాస్ట్లీది కాదు, మనసుకి నచ్చింది కొనాలని నా ఉద్దేశం. నీకు మట్టి గాజులంటే ఇష్టమని నాకు తెలుసు, అందుకే అవే తీసుకున్నాను. వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ సో మచ్. రాధిక, భార్యాభర్తల బంధం మంచి చెడుల సంగమం, బాధ సంతోషాల కలయిక. భార్యాభర్తలు ఆకాశం చందమామలా ఉండాలే కాని ఆకాశం సముద్రంలా ఉండకూడదు. ఇద్దరి మధ్యన అభిప్రాయ భేదాలు, కోపతాపాల్లాంటివి మేఘాల్లాగా కమ్ముతాయి, కానీ అవి తొలగిపోతాయి. ఈ రోజు వరకు మన మధ్య వచ్చిన కలతలన్నీ మర్చిపోదాం. చెడు అనుభూతులన్నీ మనసులోంచి తీసేద్దాం. నీ పుట్టినరోజు నుంచి మనం కొత్త జీవితం మొదలు పెడదాం. మన మధ్య ఏర్పడిన దూరాన్ని తొలగించేద్దాం. ఇక నుంచి మన మధ్య ఎలాంటి చిన్న పొరపత్యాలు రాకుండా మనమొక విడిపోని బంధంగా కలిసుందాం రాధిక. ఏమండి, ఏమండి, ప్లీజ్, ఏమండి, ఏమండి,
హే, ఏమండి ఏమండి రాధిక నేను చెప్పేది రాధిక వినండి. ఏమైంది రాధిక వదలండి ప్లీజ్. రాధిక ఏమైంది ఏమైంది రాధిక ప్లీజ్. రాధిక రాధిక ఆగు ఏమండి నేను చెప్పేది వినండి ఏంటి? ప్లీజ్. వదలండి. ఆ! అబ్బో. నువ్వెందుకు ఇలా మూర్ఖంగా ఉంటున్నావో నాకు తెలియట్లేదు. నీ ప్రవర్తనని నీ విఘ్నతకే వదిలేస్తున్నాను. నువ్వు నన్ను దూరం పెడుతున్నావని తెలిసి కూడా దగ్గరవ్వాలి అని అనుకోవడం నాది బుద్ధి తక్కువ.